ఆరుగాలం అష్ట కష్టాలు పడి పండించిన మొక్కజొన్న దిగుబడులను అమ్మేందుకు వచ్చిన రైతులు రోజుల తరబడి పడావుగా కాలుతున్నారు. కొన్నేళ్లు జాప్యంగా నిరసించిన రైతులు రోడ్డెక్కుతున్నారు. మొక్కజొన్న కొనుగోళ్లు సజావుగా సాగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు భారీ విస్తీర్ణంలో మొక్కజొన్నను సాగు చేశారు. మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలో రైతులు యాసంగిలో మొక్కజొన్నను సాగు చేయగా దిగుబడి బాగానే వచ్చిందని భావిస్తున్న టైంలో రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. మొక్కజొన్నను నిల్వ చేసేందుకు గన్నీ బ్యాగుల కొరత వేధిస్తోంది. దీంతో పాటు మార్కెట్కు వచ్చిన రైతులకు మొక్కజొన్న కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. మరోవైపు అకాల వర్షాలు రైతులను కృంగదీస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసిన బస్తాలను గోదాములకు తరలించకపోవడంతో సమస్య ఏర్పడుతోంది. కొనుగోలు కేంద్రానికి లక్షల బస్తాలు అమ్మకానికి వస్తున్నాయి. వెంటనే కొనుగోలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. దాన్ని వేపిస్తుండ్రు. ఇంకా ఇవి కూడా గోదాము నిండితే కూడా మాకు మళ్ళీ ఇబ్బంది అయ్యేటట్లుంది. మాకు ధాన్యాన్ని ఇంకా వర్షాకాలం వచ్చింది, మాకు ఆడ పొలం సాఫ్ చేయించుకోవడానికి కూడా వీలవుతలేదు. మేము రోజు వస్తున్నాం, నిన్నే కూర్చుంటున్నాం, ఖాళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ప్రతిరోజు ఇలాగే అవుతుంది. దీన్ని కొంచెం స్పందించి తొందరగా ప్రభుత్వం అధికారులు తీసుకొని. లాస్ట్ మంత్ 8వ తారీఖు నేను మొక్కలు తీసుకొచ్చాను మార్కెట్కి. ఇక్కడ ఏమవుతుందంటే హమాలీ ప్రాబ్లం బాగుంది. హమాలీ అని అంటే బీహార్ వాళ్ళు లారీలకు ఎత్తడానికి వాళ్ళు లేరు అనమాట, లిఫ్టింగ్ చేయడానికి లేరు. ఇక్కడ ఉన్న సీఈఓ కానీ మార్కెటింగ్ వాళ్ళు కానీ ఎలాంటి నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్నారు. మార్కెటింగ్ వాళ్ళకు ఇక్కడున్న సీఈఓలకు కానీ పిఎస్ఎస్ వాళ్ళకు సమన్వయం లేదు, స్పష్టంగా కనబడుతుంది. మేము ఇప్పటికి వచ్చి కూడా 15 రోజులు అవుతుంది. ఎవరు కూడా రైతులను పట్టించుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనబడట్లేదు సార్. ఇప్పుడు ఇక్కడ మక్కలు అంటే కోళ్ళ ఫారంకి అవుతాయి. ఇప్పుడున్న పరిస్థితులలో కోళ్ళ ఫారాలు నడిపే పరిస్థితి లేదు. వాళ్ళకు చాలా ఘోరమైన పరిస్థితి ఉంది కూడా. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ పరంగా ఏదైనా మక్కలకు ఆలోచన చేసి ఒక కౌంటర్ కానీ దానికి ఒక సొల్యూషన్ ఆలోచన చేసి ఏదైనా మక్కలు కొనుగోలు చేస్తే ఈ గంజికి మ్యాక్సిమంగా మక్కలు వచ్చి మంచిగా వ్యాపారం జరుగుతుంది, ప్లస్ రైతులకి మేలు జరుగుతుంది. కాబట్టి మక్కల ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ఇక్కడ మక్కలు కొనుగోలు చేయాలి. మహబూబ్ నగర్ జిల్లాలో 30,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. గత ఏడాది 15,000 ఎకరాల్లో మాత్రమే సాగవుగా ఈసారి రెట్టింపు స్థాయిలో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. జిల్లాలో PACS ద్వారా 3 సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నారు. మొక్కజొన్న కొనుగోలులో జాప్యంపై జడ్చెర్లలో రైతులు రోడ్డెక్కాల్సి వచ్చింది. నారాయణపేట జిల్లాలో 1,580 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. సుమారు 50,000 క్వింటాల పంట దిగుబడి వచ్చింది. టర్వ మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జోగులాంబ, గద్వాల్ జిల్లాలో సుమారు 2,70,000 మొక్కజొన్న పంట పండింది. కనీస మద్దతు ధర 2,400 రూపాయలు ఉండగా రైతులు రోజులు తరబడి పడిగాపులు కాయలేక బయట తక్కువ ధరకు మొక్కజొన్న అమ్ముకొని క్వింటాలకు 700 నుంచి 800 రూపాయలు నష్టపోతున్నారు. రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లో పంటకు కాపలా కాస్తున్నారు. మొక్కజొన్న నింపేందుకు సంచులు సరఫరా చేయలేకపోవడంతో బయట అధిక ధరలకు రైతులు కొనుగోలు చేస్తే సగం ధర మాత్రమే రైతులకు ఇస్తున్నారు. ఆ విధంగా కూడా రైతులు నష్టపోతున్నారు. గన్నీ బ్యాగులు, హమాలీలు, ట్రాన్స్పోర్ట్ లారీలు లేవని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు బార్దాన్ని ఇవ్వలేదు, అవుతారు ఎత్తలేరు. ఉన్న వాళ్ళు కూడా నింపుతలేరు, ఇక్కడ షిఫ్ట్ చేస్తలేరు. మేము దారుదాన్ని అడిగితే లేవని చెప్పారు. మొన్న అడిగితే సీఓ మీరు సంచులు తెచ్చుకోండి నింపిస్తామని చెప్పేశారు. సంచులు తెచ్చుకున్నాక మళ్ళీ నిన్న గొడవ అయ్యి బంద్ చేసారు. ఈరోజు అమ్మాయిలో షార్టేజ్ ఎక్కువ ఉందని నింపిస్తలేదు. కొన్న తర్వాత కూడా వాళ్ళకి ఇక్కడనే పెట్టిన తర్వాత అదేమైందంటే మార్కెట్ మొత్తం నిండిపోవడం వల్ల తీసుకొచ్చిన వాళ్ళకి ఇబ్బంది జరిగి అక్కడనే చాలా జాప్యం జరగడం జరిగింది. ఈరోజు ప్రజెంట్గా చేసిన దానికైతే ఒక 20% ఇటుకెళ్ళి మొక్కలను తీయడం జరుగుతుంది. రైతులు సంతోషంతో వ్యక్తం చేస్తున్నామని. పెట్టిన తర్వాత ఏంటంటే బయటకు తీయకపోవడం వల్ల మొత్తం జామ్ అయిపోయింది. జామ్ అయిపోయిన తర్వాత లోపలికి స్టాక్ లేదు, అది అని చెప్పారు. నిన్న ధర వేయడం వల్ల మొత్తం ఉన్న గోదాంలలో ఇది ఇక్కడికి వెళ్ళి అంతా అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ వచ్చేసి ఒక 20 days అవుతుందన్న. బార్దాన్ ఇవ్వట్లేదు. బార్దాన్ వచ్చినా కూడా నెక్స్ట్ డే ఇస్తామని చెప్తారు. ఇంకోటి ఇప్పుడు బార్దాన్ నింపిన బార్దాన్ కూడా అలానే ఉంది ఒక 1 month నుంచి. అది వెహికల్స్ రావడం లేదు, ఫస్ట్ సరుకు తీయడం లేదు, అది ఇక్కడే ఉంటుంది. రైతులు మొత్తం వెయిట్ చేస్తారు ఇక్కడనే. ఇంకోటి ఏంటంటే వ్యవసాయ పొలాలను ఇట్లా మనం పని చేసుకోవాలంటే ఇట్లా మేము ఇక్కడనే ఉంటున్నాము. ఇప్పుడు వర్షాలు పడితే అది సాఫ్ చేసుకోవాలి, నెక్స్ట్ పంటకు ప్రిపేర్ చేయాలంటే ఇట్లా ఇక్కడ ఉన్నాం కాబట్టి అది అలానే ఉండిపోతుంది.
వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మధ్య సమన్వయంతో మొక్కజొన్న కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. రైతులు వేచి ఉండకుండా టోకెన్ విధానాన్ని అమలు చేయటం, కొనుగోలు పూర్తయిన ధాన్యం నిల్వకు గిడ్డంగులు ఏర్పాటు చేయటం, రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా నేరుగా వారికి బ్యాంక్ ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.